నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ డ్రామాలకు తెరలేపుతున్నారు? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఎందుకు ఇంత జరిగిన కాలానికి అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకి మళ్ళా నిరాహార దీక్ష చేస్తున్నాడు అంబటి రాంబాబు? అసలు ఏం జరిగింది? దీని మీద మీ స్పందన ఏంటి? అంబటి రాంబాబు మరి ఆయన ఈ రోజు చేస్తున్న దీక్ష చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఫస్ట్ దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మరిగినట్లుగా ఉంది. ఇంకొకటి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అంటే మేకపోతుని బలిస్తారు చూడు, అలాగా ఒక బొట్టు పెట్టి మెళ్ళో దండలేసి ఆయన రెడీ చేసి తీసుకొస్తున్నారా? నాకైతే ఆ సినిమాలో గ్రాఫిక్లో చూపిస్తూ ఉంటారు, ఒక మనిషిని పట్టుకొని వస్తుంటే వాడు మధ్య మధ్యలో అక్కడ మేక ఉన్నట్టు చూపిస్తూ ఉండిద్ది. అట్లా ఉంది ఈ రోజున అంబటి రాంబాబుని చూస్తుంటే. మేకపోతుని రెడీ చేశారు బలివ్వటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒక కొత్త డ్రామాకి తెరలేపింది. ఇంకా అంబటి రాంబాబు గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది చాటభారతం. మీరు గతంలో చేసిన పనులకి, గతంలో అనిన మాటలకి మొత్తం వడ్డీతో సహా మళ్ళీ ఇంకా అప్పుడేం అయిపోలేదు. అంబటి రాంబాబు ఏదో మా ఇంటి మీద దాడి చేశారు అని అంటున్నాడు. ఎందుకు చేశారు అనేది కూడా చెప్పాలిగా. నువ్వేం మాట్లాడావు, ఎందుకు అలా ఆ రోజున నువ్వు రెచ్చగొట్టే విధంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి. మరి దాంతో ఊరుకోకుండా ఇంటికి పోయి కుక్కలు నక్కలు అంటూ కూడా చాలా మాటలు పేలాడు. మరి అందుకనే కదా ప్రజలు తిరగబడ్డారు. మహిళలందరూ ఒకటే కోరారు. మహిళల పట్ల ఆ రోజు నుంచి ఈ రోజు చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు అదే బడి, అధికారం కోల్పోయాక కూడా అదే బడి. మార్పు రాదా? మరి అలాంటి వ్యక్తులకు ఎలా బుద్ధి చెప్పాలి? ఇలానే బుద్ధి చెప్పాలి. కాబట్టి అంబటి రాంబాబు గుర్తుపెట్టుకో, ఈ రోజున నా ఇంటి మీద దాడి చేశారు అంటున్నావు కదా, ఎన్ని రోజులైంది దాడి చేసి? మరి నిన్నెందుకు అరెస్ట్ చేశారు? ప్రజలు దాడి చేస్తే తప్పు ఎవరిది? ప్రజాస్వామ్యం అంటే ఏంటో ప్రజలు నిరూపించారు ఆ రోజున. అది గుర్తుపెట్టుకోవాలి. మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. తల్లి లేదు, చెల్లి లేదు, నీ పార్టీ నాయకుడికి అసలు బుద్ధే లేదు. ఎవరిని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలనేది మర్చిపోయి బరి తెగించి కొవ్వు బట్టి కొట్టుకుంటున్నారు చెప్పాలంటే. ఈ రోజున మహిళలంటే ఏంటి? అమరావతి రైతుల్ని, మహిళల్ని వేసేల రాజధాని అన్నప్పుడు మరి ఇంకా మహిళలు సరిగ్గా ఆ రోజున వాళ్ళ ఉగ్ర రూపాన్ని చూపించలేదు. ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఆ రోజున నాయకులు కానివ్వండి, అక్కడ ఉన్న పెద్దలు కానివ్వండి, శాంతి అని చెప్పి ఆపారు కాబట్టి ఆగారు. లేకపోతే మరోసారి నవరాత్రుల్లో కాళికా అమ్మవారు ఎలా ఉండిద్దో అలా చూపించేవాళ్ళు. ఒక కాళికాదేవి ఎలా ఉండిద్దంటే మరి రాష్ట్రం అంతా కాళికాదేవులు ఎలా ఉంటారో ఒకసారి మళ్ళీ రుచి చూడాలని ఉందా అంబటి రాంబాబుకి? మరి అంతే కదా. సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పెంబసాని చంద్రశేఖర్ గారి మీద, వీళ్ళ ముగ్గురి మీద విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. నేను వీళ్ళని వదలను, మా ఇంటి మీద దాడి చేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎవరిని వదలను అని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళు ఏం చేశారు? పెమ్మసాని గారు ఏం చేశారు మధ్యలో? పెమ్మసాని గారి పేరెందుకు? ఈ రోజున పెమ్మసాని గారు ఆ మధ్య విన్నాం పదే ఈ ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఈ అంబటి రాంబాబు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గురించి ఆయన చెప్తున్నాడు. ఈ విధంగా గతంలో చేశారు, ఇప్పుడు మీకు 11 వచ్చినాయి, అయినా కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని. కానీ అసలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీళ్ళ మాటలు లెక్క కూడా చేయరు. అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటారు ఆయన. ఎందుకంటే ఆయన హోదాకి, ఆయన హుందాతనానికి, ఆయన చేసే రాజకీయానికి వీళ్ళకి ఎక్కడా కూడా సంబంధమే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గుర్తుపెట్టుకోవాలి. పదే ఆయన పేరెత్తి వీళ్ళ పొరు వీళ్ళే తీసుకోవటం. మరి అంతే కదా. ఆయన అసలు లెక్క చేయట్లేదు. చాలా సందర్భాల్లో చాలా వీడియోలు ఉన్నాయి. నేను అసలు పట్టించుకొని మీ మాటలు, అసలు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదంటున్నారు. దాన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకోవాలి. అరే అసలు మా మాటలకు ఆయన స్పందించట్లేదు ఏంటా అని చెప్పేసి వీళ్ళకి తలగొట్టేసినట్లు ఉండాలి. అది మానేసి ఈ రోజున ఎన్ని రోజుల క్రితం నీ ఇంటి మీద దాడి జరిగింది, ఎందుకు జరిగింది, జరిగిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? వెళ్ళి ఆ రోజున బాత్రూంలో దాక్కున్నావు బయటికి రాకుండా. పోలీసులు వచ్చేసి స్పెషల్ ఫోర్స్ వాళ్ళు వచ్చి నిన్ను ఇంకా ఏదో ఒక గ్రామ సింహాన్ని తీసుకెళ్ళినట్టు జాగ్రత్తగా తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నువ్వు మళ్ళీ ఏం చేసావు? మరి ఆ రోజు ఏమైనా పోరాడావా? ఆ రోజు ఏమైనా నీ దీక్షని మరి మొదలు పెట్టావా? కాదు కదా. అక్కడి నుంచి ఆ నైట్ ఎవరింట్లోనో ఉండి రాజమండ్రిలో మరి రాజా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అక్కడి నుంచి ఏదైతే ఈ ర్యాలీగా అని చెప్పేసి వచ్చాడు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా వీళ్ళ మీద నేను నిరసన తెలియజేయాలని? అంటే ఈ రోజున ఎవరి స్క్రిప్ట్ ప్రకారం నువ్వు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టావు? దేనికోసం మొదలుపెట్టావు? ఎవరు ఈ డ్రామా ఆడిస్తున్నారు? ఎందుకు ఆడిస్తున్నారు? దీని వెనక ఎవరు కుట్ర పన్నుతున్నారు? ఈ రోజున వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాక ఇలాంటివన్నీ కూడా ఈ గుంటనక్క జిత్తులు మారి వేషాలన్నీ వెయ్యాలి. ఏ విధంగా రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా ఏమంటారు, ఈ అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపాలి.
అనే ధ్యేయంతోనే వీళ్ళు చేస్తున్నారు తప్పించి వీళ్ళకంటూ ఒక పరువు, వీళ్ళకి అసలు ఉంటేగా పరువు అంటే, పరువు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, మానం మర్యాద ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఒక గౌరవ సభలో, ఒక నిండు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంత గౌరవంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకు అండగా నిలబడుతూ ఉండాల్సిన మీరు ప్రజల హక్కుల్ని కాలరాశారు, ప్రజల సొమ్ముని దిగమింగారు. మీరు ఈ రోజున ఆ రోజున చేసిన వాటికి ఈ రోజున శిక్ష అనుభవిస్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజున నిజంగా ఆయన ఇంట్లో జరిగిన కార్యక్రమానికి ఈ రోజున చేస్తున్న దీక్షకి ఏమైనా సంబంధం ఉందా? ఎవరు పట్టించుకుంటారు? ఈ రోజు నువ్వు చేసిన తప్పు, నువ్వు మాట్లాడిన మాటలు నీచాతి నీచమైన నికృష్టమైన భాష మాట్లాడాడు అంబటి రాంబాబు. అవన్నీ మర్చిపోయి నారా లోకేష్ ఏం చేశాడు, నారా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళ మీద ఏంటి నీకు కక్ష? అంటే ఈ రోజున ఎవరైతే నీ ఇంటి మీద దాడి చేశారో, నువ్వు ఏం మాట్లాడితే చేశారో ఎవరో కూడా ఇప్పుడు తట్టుకోలే. ఇప్పుడు నువ్వు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి స్వయంగా మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అన్నాడు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ వీళ్ళెవరు చెప్పలేదే జనాలకు బీపీలు వచ్చినాయి, అందుకనే వాళ్ళ హైపర్ టెన్షన్ అంతా నీ మీద చూపించారని చెప్పలేదు కదా, ఎవరు మాట్లాడలేదు. ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు. కాకపోతే ప్రజలు మరి సహనాన్ని కోల్పోతాం. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి మహిళల్ని చాలా అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడటమే కాకుండా, సారీ చెప్పకుండా, ఏదో పొరపాటును నేను అనకూడని మాట అన్నాను, నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట మాత్రం ఎప్పుడు ఉండదు. వీళ్ళ ఛానల్లో వేసేల రాజధాని అని చెప్పినప్పుడు కేఎస్ఆర్ నవ్వాడు కదా, ఆ రోజు కూడా ఆ మనిషి వెనక్కి తీసుకోలేదు. ఏం చేయాలి? వీళ్ళని ఏ మెట్టితో కొట్టాలి? మీరు మహిళలు అంటే అంత ఇదిగా ఉందా? మీ నాయకుడికి విలువ లేదు, మీకు విలువ లేదు, ఒక గౌరవం లేదు. వీళ్ళ గౌరవ మర్యాదలు ఉన్న మనుషులే అయితే ఈ రోజున ఇలాంటి చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ చేయరు. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారో చూశారు. మీకు 11 ఇచ్చారు. ఈ రోజున నువ్వు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీ రాజకీయ జీవితం అంటే ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఎన్నిసార్లు మంత్రి అయ్యావు? నువ్వేంటి, నీ జీవితం ఏంటి? సంజనా సుకన్య గురించి నువ్వు మాట్లాడిన ఆడియో కాల్స్ ఏంటి? అవన్నీ బయటకు వచ్చినాయి కదా. నువ్వు ఏ విధమైన రాజకీయం చేశావు? ఎందుకు ఈ రోజున మీ రాజకీయ జీవితం మరి పతనం అయిపోయింది? ప్రజలు ఎందుకు మిమ్మల్ని మట్టి గరిపించారు అనేది గుర్తు చేసుకోవాలి వాళ్ళు. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇలాంటి మాటలు రావు. కాబట్టి ఈ రోజున ప్రజల్ని చంపేస్తాం, నరికేస్తాం, మిమ్మల్ని ఏదో చేస్తామంటే ఓటెయ్యరు. ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాము, ప్రజలకు అండగా నిలబడతాం అంటేనే మా ఓటేస్తారు. అలాంటిది ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళకి ఒక నియమం కానీ, ఒక రూల్స్ కానీ అవన్నీ లేవు. అన్నీ తొంగలో దొక్కేశారు. అసలు ఆ పార్టీనే ఒకరి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏంటి? ఆయన మరి జైల్లో ఎన్ని నెలలు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు, వీళ్ళ రాజకీయ చరిత్ర ఏంటి, వీళ్ళ రక్త చరిత్ర ఏంటి అని చెప్పుకోవడం కరెక్ట్ రాజకీయ చరిత్ర కన్నా కూడా. ఎందుకంటే వీళ్ళకి రాజకీయ చరిత్ర కన్నా రక్త చరిత్ర ఎక్కువ ఉంది. మరి అలాంటి రక్త చరిత్ర ఉన్న వీళ్ళు ఈ రోజున మరి కొత్తగా ఉంది. అసలు అంబటి రాంబాబు చాలా కామెడీ పీస్ అయిపోయాడు. మొన్న చూస్తే ఆ వీరమల్లో రాచమల్లో ఆయన వచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు, చాలా పిచ్చి మాటలు మాట్లాడాడు. అంతా నీకు అంటే కొవ్వు పట్టిందనే చెప్పాలి వీళ్ళకి. అమరావతి అంటే ఏమనుకుంటున్నారు? అంతా వాళ్ళకి ఉక్రోషం తట్టుకోలేక, వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళకు వాళ్ళే ఒక క్రాస్ చేసి వచ్చేసారనమాట లైన్. ఇంకా అంతగా దిగజారిపోయిన తర్వాత ఎలా ఊరుకుంటారు ప్రజలు? బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఈ రోజున దాన్ని ఏదో వేరే ఒక దాన్ని డైవర్షన్ చేయడం కోసం అంబటి రాంబాబు ఇవాళ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల, మరి ఎవరి ఆదేశాలతో ఈ రోజున అంబటి రాంబాబు ఇలాగా అమ్మవారి జాతరలో మేకపోతలా రెడీ అయ్యాడు. మరి అలానే ఉన్నాడు ఇవాళ. మరి వీళ్ళు రపరప బ్యాచ్ అంటే మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కోసం ఇట్లాంటి వ్యక్తుల్ని బలి చేయబోతున్నాడు అన్నట్లుగా ఈ రోజున జోకర్లా మిగిలిపోయాడు. ఒక కామెడీ పీస్ అయ్యాడు అంబటి రాంబాబు. సంబరాల రాంబాబుగా ఈ రోజున కరెక్ట్ వేషధారణ చేశాడు. ఇంకా అంతకుమించి ఎవరు ఏం మాట్లాడుకోవటానికి లేదు. ఆయన గురించి తగ అమ్మో ఏందో నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చేయమనండి, ఎన్ని రోజులు చేస్తాడు? ఆయన చేసిన పనులేంటి, మాట్లాడిన మాటలేంటి, ఈ రోజు చేస్తున్న దీక్ష ఏంటి, ఎన్ని రోజుల క్రితం జరిగింది, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? ఈ రోజున పోలీసులు 4 పీకి లోపలేయాల, వెళ్ళి నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు, పద నీకు వేరే ప్లేస్ ఉంది అక్కడ కూర్చోబెడతామని చెప్పి తీసుకెళ్లి కూర్చోబెట్టాల. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ప్రతి ఒక్కరిని అలానే చెయ్యాలి. ఏంటిది ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు రోడ్డెక్కేసి మా వాక్ స్వాతంత్రం ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది, మేము ఎలా అంటే అలా చేస్తామంటే కుదరదు కదా. ఒక రాష్ట్రంలో అక్కడికి వచ్చే కంపెనీలు కానివ్వండి, అక్కడ ఏదైతే నూతనంగా మనం నిర్మించుకుంటున్నాం రాజధాని కానివ్వండి, వీటన్నిటికీ మంచి వాతావరణం ఉండాలి. శాంతి భద్రతల మధ్య మన ఏదైతే యువతను కానివ్వండి, మన రాష్ట్ర ప్రజలు కానివ్వండి మంచిగా మనం కాపాడుకోవాలంటే ఇట్లాంటి దుష్ట శక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి లోపలేయాలి. అప్పుడే వీళ్ళకి తిక్క కుదురుతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. నమస్కారం మేడం. నమస్తే అమ్మా.